బంగారుపాలెం పర్యటన సూపర్ సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు నిలిచాడు, గెలిచాడు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడు. రైతులు చేసిన మేలుకి ఈ విధంగా రకరకాల వార్తలు, డిబేట్లు పెడుతున్నారు. మరి అలా ఉండొచ్చు కదండి. మళ్ళీ మీడియా ముందుకొచ్చి ఎందుకు కూటమి పార్టీ ఎమ్మెల్యేల మీద ఇట్లా అక్కసు వెళ్ళగక్కుతున్నారు? మరి సక్సెస్ అయిపోయిన హ్యాపీనెస్ ఎందుకు వైసీపీలో కనిపించట్లేదు? మీరేం చెప్తారు? అంటే మీ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు నేను ఒక మహానుభావుడిని గుర్తు చేద్దామని అనుకుంటున్నా. ఆయన పేరు పేర్ని కృష్ణమూర్తి. ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఉండే పాలిటీషియన్. చాలా అంటే ఆయన ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా, సమాచార శాఖ మంత్రిగా ఆయన పనిచేసినప్పుడు నేను కూడా చాలాసార్లు ఆయన ప్రోగ్రామ్స్ కవర్ చేశాను జర్నలిస్ట్గా. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, జనరల్గా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అంటే మాకు జర్నలిస్టులకు సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ఆసక్తి ఉంటుంది. ఆ మంత్రికి దగ్గరికి వెళ్ళి మేము చెప్పేవాళ్ళం. చాలా చాలా కార్డియల్ రిలేషన్స్ ఉండేవి. ఆయన పేర్ని కృష్ణమూర్తి గారు చాలా అద్భుతంగా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లతోటి ఏదైనా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు చాలా హుందాగా మాట్లాడేవాడు, చాలా సరదాగా ఉండేవాడు. అధికారుల్ని చాలా దగ్గర తీసుకొని మాట్లాడి వాళ్ళు కూడా అసలు అంకిత భావంతో పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో పేర్ని కృష్ణమూర్తి గారు ఇన్ఫర్మేషన్ మంత్రిగా ఉన్న కాలంలో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటు చాలా వైబ్రెంట్గా పనిచేసింది. అటువంటి పేర్ని కృష్ణమూర్తి గారికి మరి పేర్ని నాని మరి కొడుకు ఎట్లయ్యాడో, మరి తండ్రి నుంచి ఆ డిగ్నిటీ అది ఇతను ఎందుకు నేర్చుకోలేదో నాకు ఎన్నిసార్లు ఆలోచించినా నాకైతే అర్థం కావట్లేదు. పేరుని కిట్టు వాళ్ళ తాత గురించి చెబుతున్నారు. పేరుని కిట్టు అని మీరు ఇప్పుడు ఈ కృష్ణమూర్తి అంటే నువ్వు మళ్ళీ ఈ కుర్రాడు అనుకుంటున్నావు. పేరుని నాని తండ్రి గురించి చెప్తున్నారు. పేరుని కిట్టు అని మంచి గుర్తు చేశారు. ఆ పిల్లాడికి పేరుని నాని నా తండ్రి పేరు పెడదామని చెప్పి పేరుని కృష్ణమూర్తి అని పెట్టాడు. వీడికి అంత గొప్ప పేరు వీడికి జీర్ణించుకునే శక్తి కూడా ఉండాలి కదా. వీడు దాన్ని కట్ చేసి పేరుని కిట్టు అని పెట్టుకున్నాడు. అంటే తాత పేరు అంత గొప్ప తాత. నేనే పేరుని కృష్ణమూర్తి గారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉందో. అటువంటి మంచి మనిషి పేరు పెట్టుకుంటే అతను అది భరించలేక పేరు మార్చుకొని ఒక రౌడీ ఎలిమెంట్ లాగా తయారయ్యాడు. అంటే మరి పేరుని నాని, ఈ పేరుని కిట్టు, మరి వీళ్ళందరూ ఆయన నుంచి పేరుని కృష్ణమూర్తి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి? అసలు ఏమన్నా ఉందా? నేర్చుకున్నది ఏముందా? సంస్కారం, సభ్యత ఏమన్నా నేర్చుకున్నారా? నేర్చుకుంటే ఇట్లా ఎందుకు మాట్లాడతారు? ఇవాళ ఇందాక మీరు ప్రస్తావించింది నేను కూడా చూసా. వాళ్ళు చచ్చారు, వీళ్ళు చచ్చారు, మంత్రులు చచ్చారు, ఎమ్మెల్యేలు చచ్చారు, కేంద్ర మంత్రులు చచ్చారు. నువ్వు ఒక్కడేనా బతికుంది? నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరేనా బతికున్నది? అందరు చచ్చిపోయారా? ఏం మాటలు పేరుని నాని? కొంచెం డిగ్నిటీ నేర్చుకో. కొంచెం వాళ్ళు ఏదో పంపిస్తారు తాడేపల్లి నుంచి స్క్రిప్టు, అంతేగాని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఆ టీవీల పేర్లు చెప్పాడు, ఛానళ్ళ పేర్లు కొన్ని పేర్లు చెప్పాడు. ఎల్లో మీడియా కాదు, ఈ బ్లూ మీడియాలో పార్ట్లు. బ్లూ మీడియా సాక్షి అనుబంధ సంస్థల్ని కొన్ని చెప్పాడు. సాక్షి అనుబంధ సంస్థలు జగన్మోహన్ రెడ్డి నుంచి పెట్టుబడి తీసుకున్న సంస్థలు. వాటిని ఇప్పుడు ఏంటి అంటే తెలుగుదేశం ఖాతాలో వేస్తున్నాడు. అంటే ఇదంతా పెద్ద స్ట్రాటజీ. ఎందుకంటే ఈ సాక్షి ఛానల్స్ని ఆపారు అని గొడవ చేస్తున్నారు కదా. సాక్షి వేసుకుంటున్నారు, మీ ఛానల్ చూడాలంటే మాకు మీరు వాడిని అడగండి, వీడిని అడగండి అని ఏదో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నారు. మిగిలిన ఛానల్స్లో అసలు ఎవరికి ఇబ్బంది లేదు. సాక్షి టీవీకి కూడా ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు కదా కక్ష సాధించడానికి. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త వేరే అంటే జగన్ భజన చేసే ఛానల్స్, ఆ ఛానల్స్ అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు తెలుగుదేశం ఖాతాలో వేసే ప్రయత్నాన్ని, అంటే ఎన్ని అసత్యాలు అబద్ధాలు ఎట్లా ప్రచారం చేస్తారో చూడండి. వీళ్ళు ఎంత అబద్ధం ప్రచారం చేస్తున్నాడంటే పేరుని నాని, ఆ ఛానల్స్ అన్నీ కూడా మొత్తం ఇట్ట ప్రచారం చేస్తున్నాయట. అంటే వాళ్ళు బుట్టలో వేసుకున్నారట. కూటమి ప్రభుత్వం వీళ్ళని బుట్టలో వేసుకుందిట. మరి నువ్వేం వేసుకున్నావు? నువ్వెందులో వేసుకున్నావు? నువ్వు చేసిన పని ఏంటి?
ఇప్పుడు ప్రతి నిత్యం కూడా తాడేపల్లి నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉంటాయి ఈయన చెప్పిన ఛానల్స్ పేర్లు చెప్పిన ఛానల్స్ అన్నీ మొత్తం అవే ఉంటాయి స్టోరీలు, ఒకే స్టోరీ అన్నింటిలో వస్తాయి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక స్పీచ్ ఇస్తున్నాడంటే, అంటే స్పీచ్ లైవ్ ఎప్పుడు ఇవ్వడు, ఆ రికార్డెడ్ స్పీచ్ అయినా కానీ లైవ్ ఇస్తారు, లైవ్ అని పెట్టేస్తారు. ఆ ఛానళ్ళ పేర్లు చెప్పి కూటమి ప్రభుత్వం అన్ని ఛానల్స్ని కబ్జా పెట్టింది అని చెప్పి చెబుతున్నాడు. అబద్ధం, నోరు తెరిస్తే పచ్చ అబద్ధాలు మాట్లాడుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ చేసే ఇది. బంగారుపాళ్యంలోట రైతుల మీద కేసు పెట్టారట, రైతుల మీద కొన్ని పేర్లు చదివాడు, అన్నీ వీళ్ళ కార్యకర్తలు ఎవడైతే మామిడి పండ్లను తీసుకొచ్చి అక్కడ మొత్తం పోలీసు డ్రోన్ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయి ఉన్నది కదా అన్నాని చూడలేదా? ఒకసారి చూడు తోటలో దాచిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఆ తోటలో నుంచి అవి తీసుకొచ్చి అక్కడ రోడ్డు మీద పోస్తున్నది క్లియర్ కట్గా విజువల్స్ కనపడుతూ ఉంటే రైతులనట బంగారుపాళ్యం మార్కెట్ యార్డులోకి రానివ్వలేదుట. అందుకని కడుపు మండి రోడ్డు మీద పోసారట. పచ్చి అబద్ధాలు విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు నాని ఈ అబద్ధాలు? అనవసరం కదా, వేస్ట్ కదా, నీ పరువు పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏముంది, మళ్ళీ యలహంక వెళ్ళాడండి, యలహంక వెళ్ళిపోయినట్టున్నాడు కదా. షెడ్యూల్ ప్రకారం అయితే బంగారుపాళ్యం పర్యటన అయిపోగానే ఆయన లేడు, అంటే ఇక్కడ లేడు, ఆంధ్రాలో అయితే లేడు. మరి ఆయనేమో అక్కడ ఏసీలో ఉంటాడు. నువ్వు ఎందుకే గొంతు చించుకుంటావు? అనవసరం కదా, వేస్ట్ కదా. ఇటువంటి పనులు ఈ పేరుని నాని వచ్చి అందరినీ శాపనార్థాలు పెట్టడం, కేసులు పెట్టి రైతుల మీద కేసులు పెట్టారు, మామిడి రైతుల మీద కేసులు పెట్టారు. ఒక రైతుని చూపించు, నేను నిజమైన రైతులను చూపించమంటావా? వాళ్ళ వాయిస్ ఎట్లా ఉంటుందో చెప్పమంటావా? ఒక రైతు లారీ ట్రాక్టర్ లాక్కొని వెళ్ళి పండిన పంటని లాక్కొని వెళ్ళిపోయి ఆ డ్రైవర్ని బెదిరించి తీసుకెళ్ళి రోడ్డు మీద పోయించారు బలవంతంగా. ఏడుస్తున్నారు, అట్లా 6 రైతులు ఏడుస్తున్నారు. వాళ్ళు రైతులు అంటే మార్కెట్ యార్డ్లోట మామిడి టెంక కూడా లేకుండా క్లీన్ చేశారట. మామిడి టెంక ఎందుకు ఉంటుంది? పేరుని నాని సీజన్ అయిపోయింది కదా, తోతాపూరి సీజన్ అయిపోయింది, రైతులందరూ అమ్ముకున్నారు. వాళ్ళకి కిలోకి 4 రూపాయలు, వాళ్ళు ఇచ్చిన రేటు కాకుండా కిలోకి 4 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేసింది. సీజన్ అయిపోయింది నాని, అక్కడ మామిడికాయలు ఉండవు, మామిడి టెంకలు కూడా ఉండవు. మీరు చెత్త 85,000 మెట్రిక్ టన్నుల చెత్తని పేర్చిన మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున అసలు చెత్త లేకుండా చేద్దామని ఆయన చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని పాత సంవత్సరం కిందట మామిడి టెంకలు అక్కడ ఎందుకు ఉంటాయి? ఉండవు. తెలుసుకొని మాట్లాడు నాని, ఎందుకు ఈ కంఠశోష నీకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.